ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్. ఈ మూవీ పార్ట్ 1 సీజ్ ఫైర్ మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకునే స్థాయిలోనే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా కూడా ఆ అంచనాలని అందుకునే స్థాయిలో ఉంది అని తాజాగా వచ్చిన యూఎస్ అప్డేట్స్ ని బట్టి తెలుస్తుంది. ఈ సినిమా కథ కూడా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. కాన్సార్ నగరంలో రాజా మన్నార్ తన కుమారుడు వరదరాజా మన్నార్ ను తన వారసుడిగా చేయాలని చూస్తాడని, అయితే రాజా మన్నార్ మంత్రులు, సలహాదారులు రష్యా, సెర్బియా నుండి సైన్యాన్ని తీసుకువచ్చి వరదరాజాపై దాడి చేసి అతన్ని చంపడానికి తిరుగుబాటు చేస్తారని, ఆయా సీన్స్ మొత్తం ఓ రేంజ్ లో ఉన్నాయని అమెరికా అభిమానులు చెబుతున్నారు. ఇక వరదరాజా అక్కడి నుంచి తప్పించుకోవడం, అతని చిన్ననాటి ప్రాణ స్నేహితుడు దేవా వద్దకు వెళ్లడం, దేవా వరదరాజాను కాన్సార్ లో తిరుగులేని నేతగా చేయడానికి ప్రయత్నాలు చేయడం, అవన్నీ గూస్ బంప్ తెప్పిస్తాయని చెబుతున్నారు. దేవాకి ఎదురైన పరిస్థితులు ఏంటి, వాటిని ఎలా అధిగమిస్తాడు అనేది ప్రశాంత్ ని తనదైన రీతిలో చూపించారని చెబుతున్నారు. వరదరాజాన్ని రాజా మన్నార్ స్థానంలో తిరుగులేని వ్యక్తిగా నిలిపాడా, మధ్యలో ఆద్యాదేవ మధ్య అనుబంధం ఏంటి అనేది కూడా చక్కగా చూపించారని అమెరికాలో సినిమా చూసిన వారు చెబుతున్నారు. ఇందులో ప్రభాస్ దేవా సలార్గా అదరగొట్టాడని, పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్గా, శృతి హాసన్ ఆద్యగా, జగపతి బాబు రాజా మన్నార్గా మెప్పించారని చెబుతున్నారు. అలాగే బాబీ సింహ, ఈశ్వరీరావు, సప్తగిరి పాత్రలు కూడా బాగున్నాయని స్పష్టం చేస్తున్నారు. దేవా వరదరాజ స్నేహం హైలైట్ అంటున్నారు. వారి స్నేహానికి సంబంధించిన సాంగ్ మేకింగ్ కూడా బాగుందంటున్నారు. అయితే హీరో హీరోయిన్ల మధ్య సాంగ్ లేదని, అయినా ఆ లోటు కనిపించకుండా ఎమోషన్, యాక్షన్ మెప్పిస్తాయని అంటున్నారు. ఇక రవి బస్రు సంగీతం సలార్ సీజ్ ఫైర్ ని మరో మెట్టు ఎక్కిస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు వేయనంత భారీ సెట్లతో కేజీఎఫ్ చిత్రానికి మించి సలార్ ఉంటుందన్నారు. అలాగే ఈ సినిమాలో ఒక జాంబీ ఫైట్ ఉందని, వందలాది జాంబీలు కలిసి దేవా మీద దాడి చేస్తే వాటిని దేవా ఊచకోతకొస్తాడని, ఈ ఒక్క సీక్వెన్స్ సలార్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని అమెరికా అభిమానులు అంటున్నారు. సలార్ వరదరాజా మన్నార్ స్నేహం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ అని అంటున్నారు. ఇక దాదాపు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా నిజంగా అదిరిపోయిందని అంటున్నారు. అద్భుతమైన యాక్షన్ సీన్లలో ప్రభాస్ అదరగొట్టాడని, ఆయన స్నేహితుడి కోసం ఓ ఆర్మీగా నిలబడి పోరాటం హైలైట్ అని అంటున్నారు. ముఖ్యంగా స్నేహితుడి కోసం ఎంతకైనా తెగించే పాత్రలో రెబల్ స్టార్ యాక్టింగ్ ఇరగదీశాడని అంటున్నారు. అలాగే క్లైమాక్స్ ఊహించిన రీతిలో ఉండి సెకండ్ పార్ట్ పై అంచనాలను పెంచేస్తుందని అమెరికా అభిమానులు సినిమాపై పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.